నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు మధ్య వివాదం రాజేసుకుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న హరీష్ శంకర్ తాజాగా ఓ వార్నింగ్ లెటర్ రాశారు. ఇకపై ఎవరి పనుల్లో వాళ్ళు సరే, లేదంటే నేను సిద్ధంగా ఉంటాను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి కంటెంట్ తో మాస్ ప్రేక్షకులను ఎలా బుట్టలో వేసుకోవాలో తెలిసిన వ్యక్తి. మృదు స్వభావియే కాయినా మాటలు ధీటుగా మాట్లాడతారు. డైలాగ్ రైటర్ కాబట్టి మాటల్లో తూటాలు పేల్చగలడు. అప్పుడప్పుడు ఈవెంట్లలో చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఆయన లెటర్ రాశారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకి ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తూ నన్ను కెలకొద్దు అంటూ రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరవనీయులైన చోటా కే నాయుడు గారికి నమస్కరిస్తూ, రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్లు దాటాయి. మరి ఈ కాలంలో మీరు ఓ 10 ఇంటర్వ్యూలు ఇచ్చుంటే నేను ఓ 100 ఇచ్చుంటా. ఎక్కడా కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు పని కట్టుకుని నన్ను అవమానిస్తున్నారు అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసే పరిస్థితి వచ్చినా మీ మీద గౌరవంతో ఆ పని చేయలేదని, రామయ్య వస్తావయ్యకు కలిసి పనిచేశామని వెల్లడించారు. ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోయినా ఆ నింద మీ మీద వేయలేదు. అది నా క్యారెక్టర్ అని రాశారు. మీరు ఎన్నోసార్లు నన్ను అవమానకరంగా మాట్లాడినా మౌనంగా బాధపడ్డానే తప్ప మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. మీతో పనిచేసిన అనుబంధం బాధ పెట్టినా మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా ఎక్కడైనా నేను రెడీ అంటూ హరీష్ శంకర్ లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ వీరి వివాదం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ చోటా కే నాయుడు హరీష్ గురించి ఏమన్నారంటే, రామయ్య వస్తావయ్య సినిమా చేస్తున్న సమయంలో హరీష్ ఎవరి మాట వినేవాడు కాదు. ఆయన ఫ్లోలో ఆయన ఉండేవారు. కనీసం నా సలహా కూడా తీసుకునేవాడు కాదు అనే విధంగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.